శ్రీ గురుభ్యో నమః. గురుపత్ని అయిన శ్రీమతి రాజశ్రీ మేడం గారు ఏదైనా మొదలుపెట్టే ముందు ఒక శ్లోకం చదువుతూ ఉంటారు. అది మా మనసును రంజింపచేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ శ్లోకం స్మరించి వందన సమర్పణ చెప్పుకుందామండి. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరుండగాద పలుకగా నేల. ముందుగా ఈ కార్యక్రమంలో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తమ మార్గదర్శకత్వంలో సభకు శోభను చేకూర్చిన పరబ్రహ్మస్వరూపులైన గురువులకు శ్రీ కోటా చంద్రశేఖర్ గారికి శ్రీ గురుభ్యో నమః. గీతా జయంతి సందర్భంగా ఆర్ష విద్యా తరంగిణి సభ్యులు, పూజ్య గురువులు శ్రీ రాఘవరావు గారు, రాజశ్రీ గారు మమ్మల్ని పిలిచి శ్రీ రాజన్ అజగవ గారికి మా ధన్యవాదములు. తమ ఆర్ష విద్యా తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఇలా వేడుకగా జరుపుతూ ధర్మ ప్రచారకుల్ని సత్కరిస్తూ సనాతన ధర్మ ప్రచారం ఎలా చేయాలన్న విషయంలో మనందరికీ ఒక దిక్సూచిగా నిలుస్తున్నవారు పూజ్యులైన శ్రీ కస్తూరి వీరరాఘవరావు గారు, శ్రీమతి రాజ్యశ్రీ గారు. సమయపాలనతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ప్రసన్నలక్ష్మి గారికి, స్వాగత వచనాలు చెప్పిన శ్రీ రాఘవరాజు గారికి, మన జీవితంలో వెలుగులు సంతోషాలను నింపే గురువులకు మన కృతజ్ఞతలు మరియు గీతాంజలి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురువు లేకుంటే జ్ఞానం రాదు, జ్ఞానం లేని ఆత్మ ఉండదు. ధ్యానం, జ్ఞానం, సహనం, సంతోషం అలా అన్నిటికీ ప్రసాదించే గురువులకు ప్రత్యేక. కార్యక్రమాన్ని గణేష్ ప్రార్థనతో ప్రారంభించిన శ్రీమతి రత్న గారికి మా వందనాలు. ఆంగ్ల భాషా పటిమతో గురువు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియచేసిన శ్రీమతి రేణుక గారికి, On this auspicious occasion of Gita Jayanti, let us celebrate the completion of Bhagavad Gita teaching in English by our respected Guruji, Sri Kasturi Veera Raghava Rao Garu. Guruji taught us 701 slokas. శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, The systematic and the consistent study of Vedantic scriptures for a length of time under the guidance of a competent guru imparts jnanam. And yes, this is what that had exactly happened to us. తెలుగు భాషా పటిమతో గురువులకు కృతజ్ఞతాభివందనాలు తెలియచేసిన శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి, గురుదంపతులు అనేక గ్రంథాలు రాసిందే కాక ముఖ్యంగా భగవద్గీత 3 షట్కాలను ఇంకా సంక్షిప్త భగవీతను అలు పెరగకుండా రాసి మాకు అందించారు రాజశ్రీ మేడం గారు. ఇవి శిష్యులకు ఇచ్చిన ఫలాలు. ఆ ఫలాలలో కొన్నిటిని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆవిడ బోధలో స్పష్టత ఉంటుంది, నూతనత్వం ఉంటుంది. శ్రీమతి శారద గారికి, శ్రీమతి భాగవతుల లక్ష్మి గారికి, ఆత్మబంధువులారా, మన గురువర్యులు విష్ణుప్రసాద్ గారికి నేను కొన్ని ఆణిముత్యపు వివరాలతో అభినందన మాల అల్లాను. ఆయన క్లాస్ చెప్పేటప్పుడు నిజ జీవితంలో జరిగే సంఘటనలు జోడించి మనసుకు హత్తుకునేలా వివరిస్తారు. అందుకే మేమంతా ఆయనకు ఫిదా అయిపోతాం. విష్ణుప్రసాద్ గారు గురుత్రయంలో ఒకరైన మన గురుదంపతులు వారికి ప్రత్యేకించి సన్మానం చేయటంలో కారణం ఉంది అంటున్నారు. ఆత్మన్యేవాత్మనా తుష్టకి ధీటుగా నిలిచి తను ఎప్పుడూ వేదాంతంలో నిలవటమే కాకుండా అందరూ అందులో రమించాలని తపనతోనే ఇంతగా శ్రమిస్తున్నారు. చిన్నారి సాత్విక చెప్పిన కృష్ణ శతకం. ఈనాడు ఈ సభలోని పెద్దలందరికీ పేరు పేరున వినమ్రపూర్వక నమస్కారములు. నా పేరు పాకాల నాగసాయి సాత్విక్. నేను శ్రీకృష్ణ శతకంలోని ఒక 50 పద్యాలను నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు అందులోని కొన్ని పద్యాలను చెప్పి మీ ఆశీర్వాదం పొందదలిచాను.
చిన్నారి రిత్విక్ చెప్పిన గీతాసారం. నా పేరు నాగసాయి రిత్విక్. భగవద్గీత మన దేశపు జీవనాడి అని, అందులో 18 అధ్యాయాలు 700 శ్లోకాలున్నాయని మనందరికీ తెలుసు. భగవద్గీత క్లుప్తంగా అనే పేరుతో భగవద్గీత సారాన్ని మా తాతగారు 5 నిమిషాల్లో చెప్పడం నాకు నేర్పించారు. ఇప్పుడు దానిని మీకు అందరికీ చెప్పి మీ ఆశీస్సులు పొందదలిచాను. కుమారి ధృతి పాడిన కృష్ణ గీతం. రాధే శ్యామ రాధే శ్యామ రాధా మాధవ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధా మాధవ రాధే శ్యామ ఆది నారాయణ రాధే శ్యామ. శ్రీమతి తులసిగారి ఆధ్వర్యంలో శ్రీ సాయి నటరాజ్ అకాడమీ విద్యార్థులైన మహాత్రేయ, భవగ్ని, జిజ్ఞాసుల నాట్య ప్రదర్శనలు ముద్దుల మూట కట్టినాయి. పుస్తకావిష్కరణలో పాల్గొన్న శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి శారదా పాపినేని గారికి మా వందనాలు తెలుపుతున్నాము. Our Gurus successfully imbibed the divine teachings of the glorious Gita in simple, down-to-earth terms to make it clear to all of us. With strong determination, regular relentless efforts, they coached us to understand the philosophy of the Gita. కార్యక్రమానికి చక్కని సహకారాన్ని అందించిన శ్రీమతి కృష్ణకుమారి గారికి, శ్రీమతి భవానీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్య అతిథులకు, ఆధ్యాత్మిక చింతనాపరులైన సత్సంగ సభ్యులకు నా భక్తిపూర్వక నమస్కారములు. మీ సహకారంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించిన మీ అందరికీ మా ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.